నమస్తే, వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను హరి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తల్లికి వందనంపై వైసీపీ విషం కక్కుతుంది. వైసీపీ నాయకులపై భూపేష్ రెడ్డి ఫైర్. ఆలమూరులో ఎవరి భూములు ఆక్రమించలేదు. అసత్య ఆరోపణలు చేయొద్దన్న పల్లె రఘునాథ్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో కార్మికులు ఆందోళన. ఏరియా ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేవంటూ నిరసన. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కేకులో సిగరెట్ కలకలం. అంబేద్కర్ చౌక్లోని మహాలక్ష్మి స్వీట్ హౌస్ నిర్వాకం. కాకినాడ జిల్లా తాళ్లరేవు ఆసుపత్రిలో దారుణం. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ చనిపోయిందన్న బంధువులు. ఇక డీటెయిల్స్లోకి వెళితే కడప జిల్లా జమ్మలమడుగు టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి సమావేశం నిర్వహించారు. తల్లికి వందనంపై వైసీపీ నాయకులు విషం కక్కుతున్నారని, ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద 15,000 ఇస్తుంటే వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. 2,000 లోకేష్ జేబుల్లోకి పోయాయంటూ వైసీపీ నేతలు దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సూపర్ 6 లో భాగంగా తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 చొప్పున ప్రతి ఒక్కరికి నారా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి ఈ బాధ్యతలు అప్పజెప్పి అందరి తల్లిదండ్రుల ముఖాలలో చిరునవ్వు ఉండేటట్టు ప్రతి విద్యార్థికి అందే విధంగా సూపర్ 6 లో భాగంగా తల్లికి వందనం ఇచ్చిన మాట ప్రకారం మేము నెరవేర్చుకున్నాం. ఎలక్షన్స్ లో భాగంగా ఒక సైడు పెన్షన్లు 4,000 పెంచడం కాకుండా అన్నా క్యాంటీన్లను రీఓపెనింగ్ చేయడమే కాకుండా మధ్యాహ్న భోజనం ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా స్టార్ట్ చేయడము, విద్యా వ్యవస్థలో టీచింగ్ వ్యవస్థలో మార్పులు రావాలా సంకల్పంతో పనిచేస్తున్న యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారని ఈ పల్నాడు జిల్లా నర్సరావుపేటలో గోనేపూడి గ్రామంలో టీడీపీ పల్లెనిద్ర కార్యక్రమం జరిగింది. పల్లెనిద్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు దంపతులు పాల్గొన్నారు. గ్రామంలో ప్రతి గడపకు వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి పొందిన గ్రామస్తులు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లెబాట పల్లెనిద్రలో భాగంగా గోనేపూడి గ్రామానికి రావటం జరిగిందని చెప్పారు. మరి ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పల్లె ప్రగతి, పల్లె బాట, పల్లె నిద్ర అనే కార్యక్రమంలో నర్సాపేట మండలం గోనపూడి గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడికి వస్తే మరి మహిళలందరూ కూడా చాలా సంతోషంగా బయటికి రావడం జరిగింది. ఏందమ్మా మీరు ఇంత సంతోషంగా ఉన్నారంటే, మా అన్నయ్య చంద్రబాబు నాయుడు గారు మా అందరికి కూడా తల్లికి వందనం అనే కార్యక్రమంలో పిల్లలందరికీ కూడా తలా 13,000 బ్యాంకులో వేయడం జరిగింది. ఒక తల్లి అయితే ఇక్కడ కనపడింది. ఆమెం చెప్పింది, నాకు 5 పిల్లలు ఉన్నారు, 5 కూడా వేయడం జరిగిందని చెప్పింది. ఇంతకుముందు అమ్మఒడి ఒక్కరికి వేశారు, కానీ ఇప్పుడు తల్లికి వందనం కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ నెరవేర్చుకోవడానికి ప్రతి బిడ్డ చదువుకోవాలి, అందుకని మరి తల్లి ఖాతాలో తలా 13,000 వేయడం జరిగింది. మరి వాళ్ళ గోనపూడి గ్రామంలో దాదాపు 500 మందికి మరి తల్లికి వందనం మరి డిపాజిట్ జరగడం జరిగింది. మరి ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడానికి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు హామీలు నెరవేర్చుకుంటున్నారు. మాట తప్పుడు మడేంది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం గుండేరు లిఫ్ట్ ద్వారా సాగునీటి సరఫరాను ఎమ్మెల్యే మండలి బుద్దా ప్రసాద్ ప్రారంభించారు. ఘంటసాల మండలం దాలిపర్రు రోడ్డులో గుండేరు మేజర్ డ్రైనేజీ వద్ద ఎత్తిపోతల పథకం ద్వారా లంకపల్లి బ్రాంచ్ కాలువలోకి సాగునీరు ఎత్తిపోతల కార్యక్రమాన్ని ప్రారంభించారు. లంకపల్లి బ్రాంచ్ కాలువ ద్వారా ప్రవహిస్తున్న సాగునీటిలో పూలు జల్లి పూజలు చేశారు.
ఉమ్మడి అనంతపురం జిల్లా పెన్నుకొండలో వీర జవాన్ మురళీనాయక్ కుటుంబానికి 25 లక్షల చెక్ అందజేశారు జనసేన నాయకులు. పవన్ కళ్యాణ్ పంపిన చెక్ను మురళీ తల్లిదండ్రులు అందించారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణ ఆపరేషన్ సింధూర్లో భాగంగా దేశం కోసం పోరాడుతూ పాక్ ముష్కరుల చేతిలో వీర మరణం పొందిన మురళీనాయక్ కుటుంబానికి 25 లక్షల చెక్ను అందజేశారు. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వీర జవాన్ మురళీనాయక్ కుటుంబానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన తరపున 25 లక్షలు ప్రకటించారని తెలిపారు. మురళీనాయక్ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని చెప్పారు. గోరంట్ల మండలంలో తాండాలో ఈరోజు మురళీ నాయక్ వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. మురళీ నాయక్ అంత్యక్రియల్ని స్వయంగా జనసేన పార్టీ అధ్యక్షులు వచ్చి దాదాపు 3 గంటల సేపు ఇక్కడ మురళీ నాయక్ అంత్యక్రియలకు హాజరై ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళ స్నేహితులతో కలిసి ఉండడం చాలా సంతోషం, చాలా బాధగా ఫీల్ అవ్వడం, చాలా బాధపడడం ఆయన మనసును కలిసివేసింది. ఇక్కడి నుంచి పోవాలని, ఎక్కడ కూడా పోవాలనే ఆలోచన కూడా మర్చిపోయి ఇక్కడే కలవడం కూడా జరిగింది. అందులో భాగంగా ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులను మన శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం సోదరులు నిమ్మక జయకృష్ణ గారు, అదేవిధంగా తిరుపతి జిల్లా తిరుపతి నియోజకవర్గం నుంచి ఆరణి శ్రీనివాసులు మమ్మల్ని ఇద్దరిని జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని పంపడం జరిగింది. పంపడం అంటే ఊరికే పంపడం లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులకు 25 లక్షల రూపాయలు సొంత నిధులతో ఆర్థిక సహాయం అందించిన పెద్ద మనసు కలిగిన నాయకుడు, జనసేన నాయకులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు. ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందినటువంటి మురళీ నాయక్ గారి కుటుంబానికి ఈరోజు పరామర్శ చేయడానికి, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించినటువంటి 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని చెక్కుని ఇవ్వడానికి ఈరోజు తాండాకు రావడం జరిగింది. ఇందులో తిరుపతి ఎమ్మెల్యే గారు ఆరణి శ్రీనివాసులు గారు, అలాగే అనంతపురం అధ్యక్షులు వరుణ్ గారు, అలాగే మిగతా జన సైనికులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి వీరమరణం పొందినటువంటి మురళీ నాయక్ గారు తాను ఆలమూరులో ఎవరి భూములు ఆక్రమించలేదని, అసత్య ఆరోపణలు చేయొద్దని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. ఎంతో వెనుకబడిన అనంతపురం జిల్లాలో ఒక ప్రతిష్టాత్మకమైన అగ్రికల్చర్ కళాశాల, హార్టికల్చర్ కళాశాలను స్థాపించాలనే లక్ష్యంతో సీఎం సైఫుల్లా మాజీ ఎంపీకి సంబంధించిన 204 ఎకరాలు బాలాజీ ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా కళాశాల నిర్మాణానికి ఈ భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవటం జరిగిందని చెప్పారు. ఎవరి భూముల జోలికి పోవాల్సిన అవసరం తనకు లేదని పేర్కొన్నారు. విచారణ చేయమని అడిగాడు. చాలా పెద్దగా ప్రకటన చేశారు. దీన్ని ఆధారంగా చేసుకొని మళ్ళా తిరిగి తహసీల్దారు, ఆర్డీఓ విచారణ జరిపారు. ఎందుకంటే సీఎంఓ నుంచి వచ్చింది కాబట్టి నిర్ధారణ చేయాలని చెప్పి విచారణ జరిపితే దీనిలో కూడా ఈ భూములన్నీ బాలాజీ ఎడ్యుకేషన్ సొసైటీకి సంబంధించినవి సక్రమంగా ఉన్నాయి. సైఫుల్లా నుంచి అమ్మారు, వాళ్ళు కూడా భూములకు సక్రమంగా ఉన్నాయి. దీంట్లో ఏ కులానికి ఏ కుటుంబానికి సంబంధించిన లేవు. లోకల్ న్యూస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్ట్రెచ్ బ్యాక్. మంత్రి అయిన తరువాత మొదటిసారి గజ్వేల్ పర్యటనకు వెళ్తున్నానని మంత్రి గడ్డం వివేక్ అన్నారు. సన్నబియ్యం పంపిణీతో కాంగ్రెస్ సర్కార్ పేదల కడుపు నింపుతుందని, రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో ప్రజల్లో మంచి స్పందన ఉందని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా పనిచేస్తామని చెప్పారు. కార్యకర్తలకు పార్టీ ప్రోత్సాహాన్ని ఇస్తుందని స్పష్టం చేశారు.
అనంతపురం జిల్లా దివ్యాంగులతో రాష్ట్ర స్థాయి యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. యోగాంధ్ర 2025లో భాగంగా ప్రతిరోజు పలు రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దివ్యాంగులు, వృద్ధులు ఏ విధంగా యోగా చేయాలన్నది ఆసనాలు వేసి చూపించారు. అలాగే ఎమ్మెల్యే, కలెక్టర్ కూడా యోగాసనాలు వేసి దివ్యాంగులను ఉత్తేజపరిచారు. అదేవిధంగా ఈ నెల 21న వైజాగ్లో 3 లక్షల మందితో నిర్వహించే కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటున్నట్లు చెప్పారు. నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఫస్ట్ టైం దేశంలోనే ప్రప్రథమంగా ఈరోజు ఈ బైకులు ఇవ్వడం జరిగింది. దాంట్లో దాదాపు ఈరోజు ఫస్ట్ విడత కింద 20 ఈ బైకులు ఈరోజు శాంక్షన్ చేయించడం జరిగింది. దాదాపు 250 ఈ బైకులు ఈ కొద్ది కాలంలోనే ఇవ్వబోతున్నాం. ముఖ్యంగా ఈరోజు ఫస్ట్ విడతలో భాగంగా 20 ఈ బైకులు ఇస్తున్నాం. ఒక్కొక్క ఈ బైక్ కాస్ట్ 1,23,000. మిగతాది మొత్తం గవర్నమెంట్ ఇస్తూ ఉంది. దాంట్లో 18,000 రూపాయలు డౌన్ పేమెంట్ కట్టితే 1,000 రూపాయలు ఈఎంఐ కింద నెలల కట్టడం కడుతుంది. యావరేజ్ ఈఎంఐ వచ్చేసి 1,23,000. అలాగే నెట్ మంత్లీ సేవింగ్ వచ్చేసి ఒకరికి దాదాపు 15 నుంచి 18,000 వరకు మిగులుతుందని చెప్పేసి తెలియజేస్తాను. అలాగే తల్లికి వందనం కింద నిన్న ఇంటింటికి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో మున్సిపల్ కార్యాలయంలో యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ కిషోర్ ఆధ్వర్యంలో మెప్మా సిబ్బంది, సచివాలయ సిబ్బంది, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది అందరూ యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో యోగాంధ్ర డే కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ కిషోర్ తెలిపారు. ఇందులో భాగంగానే సిబ్బంది అందరికీ యోగాసనాలలో శిక్షణ ఇచ్చేందుకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కోట వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు మహిళలు పాలాభిషేకం చేశారు. ఈ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు తల్లుల ఖాతాలోకి 15,000 రూపాయల చొప్పున జమ అవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు ధన్యవాదాలు తెలిపారు. దగ్గర మహిళలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నరేంద్ర మోడీ గారికి అభినందనలు తెలియజేసి పాలాభిషేకం చేయాలనే ఉద్దేశంతో మమ్మల్ని అందరినీ ఇక్కడ పిలవటం జరిగింది. దానికి కారణం ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, తల్లి అందరి పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 వేసి చొప్పున వేస్తానని ఆ రోజుని మాట ఇవ్వటం జరిగింది. ఆ మాట ప్రకారంగా రాష్ట్రం ఎన్ని ఇబ్బందులు ఉన్నా, కష్టాల్లో ఉన్నా అనుకున్న ప్రకారం వాగ్దానాన్ని నెరవేర్చిన భాగంలో ఈ రోజు 4 పిల్లలు ఉంటే 4కి 4 15, 2 ఉంటే 2కి, 3 ఉంటే 3కి వేయటం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ మహిళలందరూ పెద్ద ఎత్తున వచ్చి కోటకాడ పాలాభిషేకం చేసి ఆయనకి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. చంద్రబాబు గారు ఎన్నికల్లో ఏమైతే హామీ ఇచ్చారో తల్లికి వందనం మా 2 బిడ్డలకే పడినవి. చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి ఏం హామీలు ఇచ్చారో ఆ హామీలు మరి ఇచ్చిన మాట ప్రకారంగా నెరవేర్చుకుని తల్లికి వందనం మరి అన్న ప్రకారంగానే 2 బిడ్డలకే పడినవి. అలాగనే గ్యాస్ డబ్బులు కూడా పడినవి. అలాగే ఇచ్చిన ప్రతిదీ నెరవేరుస్తానని ఇచ్చిన మాట ప్రకారంగా. కడప జిల్లాలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ధర్నా నిర్వహించారు. మున్సిపల్ కార్మికులు పిల్లలకు తల్లికి వందనం వర్తింపజేయాలంటూ నిరసన తెలియజేశారు. తమ పిల్లలకు తల్లికి వందనం నిధులు జమ కాకపోవడంపై కార్మికులందరికీ తీవ్ర అసంతృప్తికి గురిచేసిందని తెలిపారు. చాలీచాలని వేతనాలతో బతుకుతున్న తమ కుటుంబాలకు కూడా సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నారు ఇంజనీరింగ్ కార్మికులు. అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మున్సిపల్ కార్మిక సంక్షేమ పథకాలను మున్సిపల్ కార్మిక తల్లి వందనము, మున్సిపల్ కార్మిక తల్లి వందనము, మున్సిపల్ కార్మిక తల్లి వందనము అమలు చేయాలి. సింగరేణి ఆసుపత్రుల్లో సౌకర్యాలు లేక కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారని, కొరవడిన వైద్యంతో కార్మికులు కలవరపడుతున్నారని సిఐటియు అనుబంధ సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్
అధ్యక్షులు తుమ్మల రాజురెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిడి సింగరేణి ఏరియా ఆసుపత్రి ముందు పార్టీ శ్రేణులతో ధర్నా నిర్వహించి మెడికల్ ఆఫీసర్కు మెమోరాండం సమర్పించారు. గోదావరికని ఏరియా ఆసుపత్రిలో సరైన ఎక్విప్మెంట్ లేక కార్మికులకు నిర్వహించే టెస్టుల కోసం ప్రైవేట్ ల్యాబ్లకు వెళ్లాల్సి వస్తుందన్నారు. కనీసం బీపీ, షుగర్ నిర్ధారించే పరికరాలు పనిచేయక రిపోర్టుల్లో వ్యత్యాసం కార్మికుల ప్రాణాలకు సంకటనగా మారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు అత్యవసర సేవలు అందించే సిబ్బంది లేకపోవటం, డాక్టర్ల కొరత, సిబ్బంది నిర్లక్ష్యం కార్మికులకు శాపంగా మారిందన్నారు. గోదావరికి సంబంధించిన ఏరియా హాస్పిటల్ ముందు ఏసీఎంఈ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. సింగరేణి వ్యాప్తంగా చాలా సమస్యలు, హాస్పిటల్ సమస్యలు కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాన్ని వెంటనే పరిష్కరించాలని మేము ఇచ్చిన మెమోరాండాన్ని సీఎంఓ ద్వారా చర్చించి ఈ సమస్యలు పరిష్కరించుకోవడం చొరవ చూపాలని చెప్పి సీఎంఓ గారికి మెమోరాండం ఇచ్చినాం. ప్రధానంగా ఇవాళ పిఎంఈకి వచ్చిన కార్మికుల్ని చిన్న చిన్న జబ్బులు ఉన్నాయని చెప్పి వాళ్ళని అన్ఫిట్లో పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆ షుగర్లు, బీపీలు అనేటివి కూడా ఆ మిషన్లే చక్కగా చూపిస్తలేవు. తీరా ఆ రిపోర్ట్ తీసుకుపోయి బయట చూపించుకుంటే మాకు షుగర్లు, బీపీలు రావట్లేదని కార్మికులు గోల్ పెడతా ఉన్నారు. వాస్తవం కూడా చాలా సార్లు ప్రూవ్ చేసినాం. అందుకే ఆ మిషన్ల తప్ప, సూచితుల తప్ప, లేదా హాస్పిటల్కి కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో పీడీఎస్ రైస్ మాఫియా ఆటలు కట్టించేందుకు పావులు కదుపుతున్నారు అధికారులు. ఆదోని పట్టణంలో ఉన్న గోడౌన్ కేంద్రంగా కొంతకాలంగా రేషన్ బియ్యం అక్రమ వ్యాపారాలు సాగిస్తున్న వారిపై నిఘా ఉంచి స్థావరాలపై పోలీసులు, రెవెన్యూ అధికారులతో కలిసి రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ మహేష్ నాయుడు పాల్గొన్నారు. ఈ దాడుల్లో భారీ మొత్తంలో పీడీఎస్ రైస్ నిల్వలు గుర్తించి గోడౌన్కు తాళాలు వేసి సీజ్ చేశారు. పేద ప్రజలకు అందాల్సిన బియ్యం అక్రమంగా తరలిస్తూ జేబులు నింపుకుంటున్న వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని మహేష్ నాయుడు తెలిపారు. ఆదోని పట్టణంలో పీడీఎస్ రైస్ ప్రజా పంపిణీ వ్యవస్థకు తూటుపరిచే పద్ధతుల్లో ఈరోజు పీడీఎస్ రైస్ను రైస్ మాఫియా అక్రమంగా తరలిస్తుందనే ఇన్ఫర్మేషన్ పోలీసుల సమక్షంలోనే ఆ గేట్ను తీసి లోపలికి పోవడం జరిగింది. గోడౌన్లో దాదాపు వందలాది బియ్యం బస్తాలు కనపడినాయి. ఆ బియ్యం బస్తాలను సీజ్ చేశాము. ఉదయం అధికారులు వాటిని సీజ్ చేసిన రైస్ను కేసు బుక్ చేసి సివిల్ సప్లైస్ గోడౌన్కు తరలిస్తున్నారు. నాయకులకు సంబంధించిన దందా అని చెప్పి మాకు క్లియర్గా ఉంది ఇన్ఫర్మేషన్. ఈ వైసీపీ వాళ్ళు పోయిన గవర్నమెంట్ నుంచి ఆనవాయితీగా కొనసాగిస్తూ ఉన్నారు. దాన్ని కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం బి కొత్తూరు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ తాటిపూడి వీరభద్రారావు అవినీతిపై డ్వామా పీడీకి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. అభియోగాలపై విచారణ చేపట్టి గ్రామస్తులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. గ్రామస్తుల ఫిర్యాదుల నేపథ్యంలో విచారణ చేపట్టిన ఏపీడీ ఫీల్డ్ అసిస్టెంట్ వీరభద్రారావు 1,30,000 అవినీతికి పాల్పడినట్లు పేర్కొంది. ఇప్పటికే కొంత భాగం రికవరీ చేశామని, మిగతాది కూడా రికవరీ చేస్తామని చెప్పారు. విచారణపై పూర్తి నివేదిక ఉన్నతాధికారులకు అందించిన అనంతరం చర్యలు తీసుకుంటామని చెప్పారు ఆమె. బీకొత్తూరు గ్రామంలో ప్రజలకు ఎవరికి కూడా ఉపాధి హామీ పథకంలో కూలీలు కనిపించకుండా వారిని ఇబ్బంది పెట్టారు గత 5 సంవత్సరాల్లో. అలాగనే మొన్న 2013 నుంచి 2023 నుంచి 24 వరకు కూడా మళ్ళీ ₹1,00,000 అవినీతి చేశారండి. ఇది మరి మన పిఠాపురం నియోజకవర్గ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము వినతి పత్రం సబ్మిట్ చేశాము. అలాగే మర్రెడ్డి గారు కూడా ఇన్ఛార్జ్ గారు కూడా ఇచ్చాము. అలాగనే మన ఎంపీ గారికి కూడా మరి ఇన్ఫార్మ్ చేసాము. కానీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా మరి అధికారానికి లోబడి వీళ్ళు మళ్ళీ మొత్తం ఎన్నిసార్లు వెళ్ళినా సరే అదే పద్ధతి. ప్రతి ఒక్కరికి ఇంటికాడ ఉన్న వాళ్ళకి ఆరోగ్యం పడిపోతుంది. పని చేయని వాళ్ళు కొంత వచ్చేస్తుందండి. మేము కట్టబడి మొత్తం 4 పని చేసినా 10,000 30,000 వస్తున్నాయి. మాకు రావట్లేదండి. ఇదే రకంగా దొరికేస్తున్నారండి. ఇంకా పడలేదు, మన ఊళ్ళో కాల పడలేదు, 10,000 ఇదే చేస్తున్నారు. ఉపాధి పథకం పెట్టినాక ఏం లేదు, లేని ఎక్కడ పెట్టుకుంటున్నారు. మొత్తం ఎప్పుడు కూడా మొత్తం 100-50 పేర్లు వేసుకుంటారు కానీ పనిలోకి వెళ్ళాడు ఎవరు లేడు. ఆ రకంగానే జరిగిందండి ఇప్పటివరకు. ఎక్కమెట్లో పడియండి 150 అంతే అండి, ఎక్కువ కాదు. ఏంటి అచ్చే పడ్డాయని అండి, మీరు పని చేయలేదు పడలేదని వారు.
అనకాపల్లి జిల్లాలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. విశాఖ ఏజెన్సీ నుంచి అనకాపల్లి రైల్వే స్టేషన్కు బైక్పై చాక్లెట్స్ కవర్స్లో తరలిస్తున్న 10 కేజీల అక్రమ గంజాయిని పట్టుకున్నామని సిఐ విజయ్ కుమార్ అన్నారు. 2 నిందితులను అరెస్టు చేశామని, బైక్, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు గూడ్షెడ్ జంక్షన్లో ఒక ఇతర అనుమానితంగా బైక్ మీద వెళ్తుంటే ట్రాఫిక్ పోలీసు అదేవిధంగా మా ఎస్ఐ గారు వాళ్ళ స్టాఫ్తో పాటు పట్టుకోవడం జరిగింది. వాళ్ళని విచారిస్తే ఇద్దరు కూడా తమిళనాడుకు సంబంధించిన వ్యక్తులు. ఒకరి పేరు వచ్చి రామన్ ప్రభాకర్, సన్ ఆఫ్ రేట్ రామన్, 44 సంవత్సరాలు. ఇతను కోడాపల్లి జీమాడుగుల మండలం ఉంటున్నారు, కానీ బట్ ఇంతకుముందు నేటివ్ ప్లేస్ ఆయనకి తమిళనాడు. అదేవిధంగా ఇంకో అతను జీవీరన్ కారుతి వీరదేవన్, సన్ ఆఫ్ కారుతి వీరదేవరు. వీళ్ళ ఇద్దరు, ఇతను వచ్చి మదురై ఉసిల్పట్టి గ్రామం, తమిళనాడు డిస్టిక్ అండి. సో ఇందులో ఎవరైతే దేవర్ అన్న ఉన్నాడో సెకండ్ పర్సన్, చెన్నైలోని ఆవడి ఆ ప్రాంతంలో చిన్న ప్యాకెట్స్ కింద అమ్మడం కోసం ఇక్కడ 10 కిలోలు గాంజా వాళ్ళ దగ్గర పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక బైక్. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో స్వీపర్ డెలివరీ చేసిన ఘటన కాకినాడ జిల్లాలోని తాళ్లరేవు ఆసుపత్రిలో చోటు చేసుకుంది. వచ్చిరాని వైద్యం చేయడంతో బిడ్డ మృతి చెందింది. వైద్యులు డెలివరీ చేసి ఉంటే తమ బిడ్డ బతికి ఉండేదని, వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయిందని బాధిత బంధువులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ ధర్నా చేపట్టారు. ఆవిడ కాదు, ఇంకో అమ్మాయి నల్గొంద అమ్మాయి. డ్యూటీ మీరు నువ్వు లేవు కదా మాట్లాడు. అనంతపురం జిల్లా సింగనమలలో ఉద్రిక్తత నెలకొంది. పెన్నా నదిలో ఇసుకను అక్రమంగా త్రవ్వి సొమ్ము చేసుకుంటున్న అక్రమాలను రైతులు అడ్డుకున్నారు. ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టడంతో రైతులు తిరగబడ్డారు. 2 రోజుల నుంచి యథేచ్ఛగా జేసీబీతో ఇసుకను తవ్వి టిప్పర్ల ద్వారా తరలించారు. విషయం తెలుసుకున్న సింగనమల సిఐ కౌలుట్లయ్య సిబ్బందితో వచ్చి ఇసుక గుంతలను పరిశీలించారు. ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కేకులో సిగరెట్ రావటం కలకలం రేపింది. అంబేద్కర్ చౌక్లోని మహాలక్ష్మి స్వీట్ హౌస్ నుంచి పుట్టినరోజు కోసం కేక్ కొని తీసుకెళ్లాడో వ్యక్తి. అయితే కేక్ చేయగానే అందులో సిగరెట్ ఉండటం చూసి షాక్ అయ్యాడు. దీంతో ఆగ్రహించిన కస్టమర్ స్వీట్ హౌస్ యజమానిని నిలదీశాడు. ఇలాంటి ఘటనలు ఇంతకు ముందు జరిగాయని స్థానికులు తెలిపారు. ఫుడ్ సెక్యూరిటీ, మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆరోపించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో అక్రమంగా రవాణా చేస్తున్న 298 తాబేళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఖాళీ స్థలంలో గుర్తు తెలియని వ్యక్తులు గోనె సంచులతో 7 తాబేళ్ల మూటలను వదిలి వెళ్లారు. స్థానికులు అందించిన సమాచారంతో పోలీస్ అధికారులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. బ్రహ్మంగారు మీరు వెళ్ళి పని చూసుకోవచ్చు కదా. అది అనవే కదా, ఏదో ఎస్ఐ కనుక అలా వచ్చారు, వెళ్ళి పని చూసుకోండి అనుకో. పని ఎందుకు అనుకోవచ్చు, లేట్ అయిపోద్ది. అలాగే ఇది ఇవాల్టి లోకల్ న్యూస్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.